పిల్లలు ఈ రేగుబడియాలు ఎప్పుడైనా తిన్నారా? ఎలా తిన్నారు? ఎలా తిన్నారు? ఇంటికాడ అమ్మ చేతి తిన్నారా, నాన్న చేతి తిన్నారా? ఈ రోజు అయితే మా ఊరి పిల్లలతోటి రేగుపళ్ళు చెట్టు కడదామని వచ్చానండి. వచ్చిన తర్వాత రేగుపళ్ళు వడియాలని చేపడుతున్నాం. ఒకేనా పిల్లలు చేద్దామా? ఈరోజు చేయబోతున్నాం అండి వడియాలు రేగుపళ్ళు చెట్టు కాడికి వచ్చాం. మా పిల్లలు మొత్తాన్ని ఇప్పుడు ఏడతామండి. రేగుపళ్ళు అన్ని ఏరి ఒక బొట్లు అనేది పెడతాం. ఇప్పుడు ఏడతామండి. ఇక్కడైతే చాలా రేగుపళ్ళు అన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ ఎక్కువగా వరి పొలాలన్నీ ఎక్కువగా ఈ పొలు లాంటి పడిపోయండి. ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. చాలా ఎక్కువ ఉన్నాయండి. పైన కూడా రాలగొడతాను. ఈ రోజు అయితే తొక్కులతో ఒక 5 కిలోలు ఏరాలి పిల్లలు. ఓకేనా? పిల్లలైతే చాలా సరదాగా ఉన్నారండి. నేను బుట్ట తెస్తాను అతలోకి, మీరు ఏరండి. మంచి మంచి పొలు ఏరండి. ఎక్కువగా పురుగు లాంటివి ఉంటాయి. ఆ పొలకి చూసుకోండి, కొంచెం చూసుకొని ఏరండి. మీరు చూస్తాను కొన్ని వీటికి కొంచెం పురుగులు ఉన్నాయి లోపల. ఇలాంటివి మనకి పనిచేయు. కొంచెం ఇలా ఉన్నాయి, ఇలా తోరగా ఉన్నాయి. ఓకేనా? ఇలా తోరగా ఉన్నాయి. కొంచెం ఇలా బాగా స్మెల్ వచ్చి ఇది చాలా బాగుంది. చూసినా కదా ఇలాంటి మా ఊర్లో ఉన్న పిల్లలు మొత్తం అందరూ కలిసి ఈ రేగుపళ్ళు చెట్టు దాడికి అన్నది వచ్చామండి. అంటే సాయంత్రం చేసి వచ్చాం. సాయంత్రం ఇలా స్కూల్ అయిపోయిన ఇంకా మనం ఇలా రేగుపళ్ళు చెట్టు దాడికి వెళ్ళి ఒక రేగుపళ్ళు అన్న కోసుకుందామని అని చెప్పానండి. చెప్పిన వెంటనే రే దాన్ని ఏమన్నా రెండని చెప్పి పిల్లలు మొత్తం మా ఊర్లో ఉన్న పిల్లలు మొత్తం అందరం తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత చాలా సరదాగా అనేది ఆడుతున్నారండి. చిన్న స్కూల్ అయితే ఎగ్గట్లేదు కదా, స్కూల్కి వెళ్ళారు కదా, స్కూల్కి వెళ్ళారంటండి. నా చిన్నప్పుడైతే ఈ రేగుపళ్ళు చెట్లు అనేవి చిన్న చిన్న వాగులంతా చిన్న చిన్న గొట్లంతా చాలా ఉండేయండి. చాలా ఎక్కువ అనేవి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలం అనేవి చాలా మంది ఇలాంటి చెట్లు అనేవి రేగుపళ్ళు చెట్లు అనేవి కోసేస్తున్నారండి. రేగుపళ్ళు చెట్లు అనే కాదు, చాలా మనకి ఉపయోగపడే చెట్లు కూడా మొత్తాన్ని కోసేస్తున్నారండి. నా చిన్నప్పుడైతే చాలా స్కూల్ ఎగ్గొడేసి ఇలా చిన్న చిన్న వాగులంట గట్లంట ఈత కొట్టడానికి, తర్వాత ఇలా రేగుపళ్ళు పాలపళ్ళు ఇవన్నీ ఏరుకోవడానికి ఎక్కువగా స్కూల్ ఎగ్గొడేసి తిరుగుతూ ఉండేవాళ్ళమండి. ఒకవేళ మీరు కూడా అలాగా ఎగ్గొట్టి అలాగ చిన్నప్పుడు మీరు తిరిగినట్లయితే కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇప్పుడు చెట్టు అన్నది ఎక్కుతున్నానండి. చెట్టు ఎక్కినప్పుడు చాలా మంది ఎలా పడితే అలా ఎక్కేస్తుంటారు. చెట్టు ఎక్కినప్పుడు మాత్రం ఒక 2-3 సార్లు అనేది చెట్టు పైన తొలపండి. ఎందుకంటే పైన పాములు లాంటివి ఉంటాయండి. అలాగే ఇలాంటి చెట్లకి ఏంటంటే ముళ్ళన్నీ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. ఇక్కడైతే చాలా ముళ్ళన్నీ ఉన్నాయి. నాకు గుచ్చిపోతున్నాయండి. పిల్లలు కొమ్మ ఊపుతున్నాడు. ఎవరండి కింద పడినాయి అన్నీనా? నీటిలో రాలిపోతున్నాయా? బేగా తీసేయండి, నాతో పాడైపోతాయి పళ్ళే. నేను చాలా పళ్ళు నీటిలో రాలిపోయినట్టున్నాయి. కాయలు రాలిపోతున్నాయా? అయ్యయ్యో, ఒక్కసారి ఈ రేగుపళ్ళు చెట్టు కింద చూడండి. చాలా పుల్లు అన్నవి పడిపోయి బాగా మగ్గిపోయి బాగా పాడైపోయింది. చాలా పుల్లు అన్నీ ఉన్నాయి. అలాగే పక్కన ఉరుపాలం అన్నది ఉన్నది కదండి. ఆ ఉరుపాలంలోని బాగా చూడండి బురద లోపల కురిగిపోయండి. అన్ని పుల్లే మొత్తం అన్ని పాడైపోయింది. ఇలాగ నీటిలో బాగా నానిపోవడం వల్ల శుభ్రమని పాడైపోయాయి. లేకపోతే ఇక్కడ ఇలాగా ఈ పొల్లు మొత్తం వేరితే ఒక 5-6 కేజీలు అనే పళ్ళు ఉంటాయండి. ఎందుకు ఆవేశం వచ్చేస్తున్నాండి, ఎందుకంటే చెట్టు అన్నది ఎక్కాను కదా. కొంచెం అలాగే దులిపిన తర్వాత చిన్నపిల్లలు మొత్తం అందరూ ఏడుతున్నారు. పనికొచ్చిన పొల్లన్నీ చిన్న బుట్ట తెచ్చానండి. ఆ బుట్టలన్నీ వేస్తున్నారు. పనికిరాని పొల్లన్నీ ఇక్కడ ఓలేయడమే. పిల్లలు ఈ రేగుపళ్ళన్నీ ఏరేసారు లేదా? తెచ్చి బుట్టలు వేసిండి అమ్మా మొత్తం. నేను ఎన్ని ఏరారో ఒకసారి మన యువర్స్ కూడా చూపిస్తాను ఒకసారి. జాగ్రత్త 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 ఇందులో ఏంటి ఈ బుట్టలోని ఇన్నే ఏరారు. పిల్లలు మనకి రేగుబడేలకి అయితే ఇన్ని రేగుపళ్ళన్నా సరిపో, ఇంకెక్కువ ఏరాలి. ఏరతారా? బేగ ఏరైనా టైం అయిపోతుంది కదా, సాయంత్రం 6 అయిపోతే మళ్ళీ ఇంటికాడ ఇబ్బంది పడతారు మీ తల్లిదండ్రులు. ఈ రేగుపళ్ళు చెట్టు అన్నది ఇప్పుడే స్టార్టింగ్ కాస్తుందండి. ఇంకా ఒక 2-3 వారాలు అన్నది ఇంకా ఎక్కువ కాస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కాయలేనండి. ఒకసారి మీరు చూడండి, ఇవన్నీ పొరుకు వచ్చిన కాయలే. ఆ పైన ఉన్నాయి. ఇప్పుడు ఈ కర్ర ఇచ్చుకొని కొడతానండి. ఆ పైన చాలా రాలుతాయండి. కాకపోతే ఉరుపొలాలన్నీ పడిపోతాయి. పిల్లలు నేను కొడతాను, ఎవరన్నా అక్కడ. ఓకేనా? చూడండి, చాలా జాగ్రత్త చూడండి, అక్కడ ఉండిపోతాయి. చూడండి చూడండి, పడిపోతున్నాయి. ఏరండి మొత్తం దిగలేరా? చూసుకోండి, ముళ్ళు ఉంటాయి. ఈ రేగుపళ్ళు చెట్టు ఎక్కి దులిపిన తర్వాత కర్రతో కూడా కొట్టినని ఏమవుతున్నాయంటే కింద ఉరుపాలలో పడిపోతున్నాయండి. పిల్లలు మొత్తం దిగి ఏడుతున్నారండి. చాలా పాడైపోయి పుల్లన్నీ ఉన్నాయండి. చాలా సగం అయితే కుళ్ళిపోయి అదొక వాసనలో వస్తుంది. చూస్తారు కదా, అన్ని కుళ్ళిపోయినాయండి. మళ్ళీ కర్ర ఇచ్చుకొని ఒక ఇస్తానండి ఒకసారి.
మా పిన్నాలండి వ్యవసాయం చేసుకొని ఇంటికన్నా వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్ళిపోతున్నారు పిన్ని, వెళ్ళిపోతున్నారా? సరే సరే, ఇంటికన్నా వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు మనం కర్రెచ్చుకొని కొడదాం. పిల్లలు అయితే అవతల కొట్టున్నారండి. ఇక్కడ చిన్న వాగులాడుతాం ఉంది. నేను రోడ్డు దగ్గర నుంచి కర్రెచ్చుకొని కొడుతున్నానండి. పిల్లలు మరి పిల్లలకి పక్క వచ్చిందమ్మా, ఎందుకంటే తగిలితాయి. చాలా పూలు రాలుతాయండి, ఒకసారి మీరు చూడండి. చాలా రాలుతాయి. చాలా రాలే కదరా పిల్లలు. ఏరండి మొత్తం ఏరండి. మా పిల్లలు మొత్తం అందరు కలిసి ఈ రేగుపళ్ళు అన్న ఏరారండి. ఏరిన తర్వాత ఈ చిన్న కంపెనీ ఉండగానే ఏరారు. ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా నీట్గా కడుక్కొని రేగు వడేయాలని చేద్దామండి. చేద్దామా పిల్లలు? ముందైతే మీరు కాలు కడుక్కోండి. మీ కాలు మొత్తం అందరు గత్తరైపోయి బాగా కడుక్కోండి. గడ్డలో బాగా కడుక్కున్నాం. చాలా నీట్గా కడుక్కోండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నేను పడుకున్నాను. ఓకే, జాగ్రత్త కడుక్కోండి మొత్తం అందరం. రండి బేగ్ కడగండి. రేపులు కూడా కడుగుదాం. బాగా కడుక్కోండి. పిల్లలు కాలేజ్ చేయాలి, కడుక్కున్నారు లేదా? ఓకే, ఇప్పుడు రేగుడేయాలని చేద్దాం లేదా? ఫస్ట్ ఈ రేగుడేలు చేయాలంటే ఈ రేపులన్నీ చాలా నీట్గానే కడుక్కోవాలండి. మనం ఇక్కడ పక్కన అనేది పెట్టాం కదా, నీళ్ళు అనేది వద్దాం. చాలా బాగా అనేది కడుక్కోవాలండి. చూస్తున్నారు కదా, అక్కడక్కడ కొంచెం పాడైపోయిన పళ్ళు ఉంటాయండి. ఇలా ఉంటాయి పాడైపోయిన పళ్ళు, మనం తీసేసుకోవాలండి. ఇక్కడ ఇలా పాడైపోయిన పళ్ళన్నీ తీసేసి ఇలాగ నీటిలో పారేద్దాం. ఈ చూసారు కదా, చాలా బాగోలేవు. చాలా నీట్గానే కడుక్కోవాలండి. ఈ రేగువడలు అనేది చాలా ఈజీగా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. ముందైతే చాలా నీట్గా అనేది కడుక్కోవాలి. ఇప్పుడు రేగువడలు అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే ఏమి లేదండి, ఇలా చిన్నది ఒకటి తీసుకోండి. చాలా రోల్ ఆడదే ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్లు అన్నది ఉప్పు వేసుకోవాలండి. నేనైతే ఈ చిన్న రోట్లోని 2 స్పూన్లు అన్నది ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర అన్నది వేసుకుంటున్నానండి. అలాగే ఇందులోనే ఒక ఎండుమిర్చి అనేది ఒక 3 మిర్చి అనేది వేసుకుంటానండి. పొండు మిర్చి అని కూడా వేసుకుంటారండి, కాకపోతే అందుబాటులో పొండు మిర్చి అనేది లేదు. ఇప్పుడు నేను ఎండుమిర్చి అనేది వేసుకుంటానండి. పైనలుగా ఇలా బొట్టనీళ్ళతో నొక్కి పైన కొసలను తీసేయాలండి. తీసిన తర్వాత మనలుగా 2-3 చేయాలి. ఇలా చేసిన తర్వాత ఈ చిన్న రోట్లు అనేది ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తం ఏం చేద్దామంటే బాగా మెత్తగానే నూరుకుందామండి. ఇలా దంచినప్పుడు చాలా బాగా స్మెల్ అనేది వస్తుందండి. చాలా బాగుంటుంది ఆ స్మెల్. బాగా దంచి ఇలా బాగా రుబ్బాలండి. చాలా మెత్తగా అన్నది పౌడర్ అన్నది మనం చేయాలి. ఇంకా స్మెల్ అయితే చాలా బాగుందండి. నేనైతే ఇక్కడ చిన్న రోడ్లు అన్నది బాగా దంచుతున్నానండి. పిల్లలకి ఒకసారి మనం మాట్లాడదాం. పిల్లలు ఎన్ని పడితే నేరండి, ఎందుకంటే ఎక్కువ వడియాలని చేద్దాం. ఓకేనా? ఎక్కువ ఏరండి, ఒక 5-6 కేజీలు ఏరండి. నేను చెప్పడం అది చేయడం చాలా సరదాగా ఉందండి. ఆ చిన్నపిల్లలు అయితే పోటాపోటీ మీద అన్నది ఏరుతున్నారండి. ఎందుకంటే నేను ఇంటికి వీళ్ళకి రేగుపూడేయాలని చేస్తున్నానంటే టైం అన్నది ఆల్రెడీ 5 అయిపోతుందండి. దానివల్ల ఏంటంటే ఒక పక్క నుంచి చిన్నపిల్లలు మొత్తం అందరూ రేగుపూలని ఏరుతున్నారు. నేను ఏంటంటే రేగుపూడేయాలని చేసేస్తున్నానండి. అంటే చీకటి ఆడకుండా ముందుగానే చేసేస్తున్నాను. నేనైతే బాగా దంచేసానండి. దంచేసిన తర్వాత ఇప్పుడు ఈ రేగుపళ్ళు అన్నవి చాలామంది ఏంటంటే పచ్చి అన్న తీసుకుంటారండి. పచ్చి అసలు తీసుకోకూడదండి. కొంచెం దోరగా ఉన్నాయి, కొంచెం బాగా ముగ్గిపోయిన బాగా తీసుకోవాలండి. మీకు చూపిస్తున్నా సార్ అండి, చూస్తున్నారు కదండి. ఇలాంటి పచ్చిగున్న కాయలు తీసుకోకూడదండి. ఇలాంటి పచ్చిగున్న ఏంటంటే కొంచెం ఒగరగా ఉంటాయండి. దానివల్ల ఏంటంటే మనకి తినబోద్దు. ఇప్పుడు ఇదే పళ్ళు ఇదే కాయలు రేపటికి బాగా ముగ్గిపోతాయండి. ఇప్పుడు ఎలాంటి పళ్ళు తీసుకోవాలంటే మీకు చూపిస్తాను చూడండి. చాలా దోరగా ఉన్నాయి, కొంచెం బాగున్నాయి తీసుకోవాలండి. ఇలాంటివి తీసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా, ఇలాంటివన్నీ ఎరుకోవాలండి. మీరు చూడండి ఒకసారి. ఇలాంటివి తీసుకొని ఈ చిన్న రోట్లన్నీ వేసుకొని బాగా దంచాలండి. దంచిన తర్వాత మనం ఒక పక్కనే తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే వేస్తాను ఒకసారి మీరు చూడండి. అలాగే మీరు అడగొచ్చండి, ఇదే రాజు ఇప్పుడు అందులో చిన్న చిన్న పురుగులాంటివి ఉండవా, మరి ఇలా దంచేస్తామని చాలామంది కామెంట్స్లో అడుగుతారండి. మీరు అన్నది నిజమేనండి. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడే చెట్టుపై నుంచి అన్నది ఇలాగ దులిపి మనం చిన్నపిల్లలతో అన్నది నేర్పించామండి. నేర్పించిన తర్వాత ఇలాగ మంచి మంచి రేగుపళ్ళని తీసి బాగా గడ్డలను కడుక్కొని ఇలాగ చిన్న రోట్లు అన్నది వేసాను. అదే వెంటనే వచ్చి కింద మొత్తం ఏరేస్తే మాత్రం చిన్న చిన్న పురుగులాంటి అన్నీ ఉంటాయండి. ఈ రేగుపళ్ళు అన్న ఎలా పడితే అలా దంచేయకూడదండి. ఇలా దంచినప్పుడు ఏంటంటే లోపల పిక్క ఉంటుంది కదండి, ఆ పిక్క అన్నది పగిలిపోకూడదండి. ఇలా జస్ట్ ఇలాగ
ఇలా మెత్తగా నూరుకోవాలండి. చిన్న అంటే కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేయాలండి. చూస్తున్నారు కదండి మెత్తగా పేస్ట్ అనేది అయిపోతుంది. పిల్లలు మొత్తం పొల్లన్నీ తీసి ఈరోజు చిన్న రోట్లు అనేది వేయండి. కాయలు మాత్రం వదిలేండి, రేపు బాగా ముగ్గిపోతాయి. ఓకేనా? పొల్లన్నీ ఇందులో వేసండి అమ్మా. పొల్లు మొత్తం ఇందులో వేసేసి కాయలు మాత్రం వదిలేండి, రేపు బాగా ముగ్గిపోతాయి. నేనేంటంటే ఇలాగ వీడియో తీస్తుంటే పిల్లలు మొత్తం అందరు గుంపు కూడా ఏం చేస్తున్నాడు కేడారని చెప్పి నాకే చూస్తున్నానండి. రేగిపూలని చాలా మెత్తగానే ఇలాగ రుబ్బుతున్నానండి. రుబ్బిన తర్వాత ఏదేమైనా సరే ఈ రేగిపూలని కొంచెం ఒకర పులపులగా తీగానే ఉంటాయండి. కొంచెం మనకి తీయగా ఉండాలని చెప్పి బెల్లం అనేది మెత్తగా తురుముకొని ఇందులో అనేది ఈ రోట్లో అనేది వేసుకుంటానండి. అంటే కొంచెం బాగుంటుందండి, కొంచెం స్వీట్ అనేది ఉంటుంది. బాగా కలిసేలాగా ఇలా బాగా రుబ్బుకోవాలండి. ఒకసారి మీరు చూడండి ఇందులో ఏమేమి వేసాను ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను. ఇందులోనే ఉప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, బెల్లం వేసానండి. బెల్లం ఎందుకు వేసానంటే కొంచెం స్వీట్గా ఉంటుందండి, కొంచెం బాగుంటుంది. కొంచెం ఒకరొకరుగా కాకుండా కొంచెం మనకి ఈ బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి. మా పిల్లలు మొత్తం ఈ రేగిపూలని ఏరేసి నాకు అప్పచెప్పారండి. అప్పచెప్పేసి ఇంకా తీరిగ్గా నాకేసి చూస్తున్నారండి. చూసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే రేగు ఓడేయాలని చేస్తున్నాను కదండి. ఆల్రెడీ మొత్తం అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక అరిటాకనే తీసుకొని ఆ పైపని నీళ్ళని చల్లేసి ఒక పక్కన పెట్టానండి. ఇప్పుడు రేగు ఒడియాలు రేగు ఒడియాలు ఎలా వేస్తారంటే నాకే చూసి ఒక అందగా ఈ రేగు ఒడియాలు ఎలా వేస్తారంటే ఓకే సిరాజ్ ఈ రేగు వడియాలు ఎలాగేస్తారంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు బాగా రుబ్బేసాం కదండి, రుబ్బేసిన తర్వాత ఒక చేతి ఇలా తీసుకొని వీళ్ళకి అరిటాకులు అన్నది ఇలా వేస్తారండి. చూస్తున్నారు కదా, వీళ్ళకి వేసి రౌండ్గానే చేస్తారండి. ఎలాగేసినా పర్లేదండి, రేగు వడియాలు అన్నది చాలా బాగానే వస్తాయి ఎండిపోయిన తర్వాత. మా పిల్లలందరూ కలిసి ఎంత బేగా వడియాలు వేస్తాయి, ఎంత బేగా ఎండిపోతాయి, ఎంత బేగా తినేదో అని నాకే చూస్తున్నారండి. ఒక 2-3 రోజులు ఆగలరా బాబు ఈ తినాలంటే. ఓకేనా? ఈ నూరిని అన్నీ వడియాలాగా అన్నది చేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా, ఇలాగ చిన్న చిన్న ముద్దలాగా అన్నది పక్కన పెట్టుకొని రౌండ్గా అన్నది ఇలా చేసుకోవాలండి. మీకు చూపిస్తాను అసలు చూడండి. నీరు సౌండ్, పెట్టు సౌండ్. ఇలాగ రౌండ్గానే చేసుకోవాలండి. పిల్లలు ఈ రేగు వడియాలు ఎప్పుడైనా తిన్నారా? ఎలా తిన్నారు? ఎలా తిన్నారు? ఇంటికాడ అమ్మ చేతి తిన్నారా, నాన్న చేతి తిన్నారా? ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది మీరు కొట్టుకాడ కొనుక్కొని తిన్నారని. మా గిరిజన పిల్లలు ఏంటంటే ఒకప్పుడు ఇలా చేసుకొని తినేవారండి. ఇప్పుడు అలా కాలం మారే కొద్ది ఏంటంటే కొట్టుపైన అన్నది కొనుక్కొని తింటున్నారండి. రేగు వడియాలని చేసాం కదండి, ఇలా చేసిన తర్వాత ఒక 2-3 రోజులు అన్నది ఎండలో ఎండబెట్టాలండి. ఎండబెట్టిన తర్వాత చాలా బాగానే ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత అప్పుడు టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయండి. పిల్లలు ఇప్పుడు ఈ పచ్చి తింటారా, లేకపోతే ఎండిపోని రేగు వడియాలు తింటారా? మీరు ఎలాగంటారని చెప్పి ముందుగానే ఒక రోజు ముందుగానే వచ్చి అలా బాగా ఇలా దంచేసి ఒక రేగు వడియాలని ఒక 2-3 రోజులు అనేది ఎండబెట్టానండి ముందుగానే. ఆల్రెడీ ఒక రోజు ముందుగానే ఈ రేగు వడియాలని తయారు చేసి పక్కన పెట్టుకున్నామండి. ఎండిపోయిన తర్వాత మీకు చూపించడం కోసం అనేది వీడియోలో తీస్తున్నాను. ఒకసారి మీరు చూడండి, రేగు వడియాలని చాలా బాగా వచ్చాయి కదండి. పిల్లలు ఈ టేస్ట్ చేస్తారా? మా పిల్లలన్న టేస్ట్ చేసి దీని టేస్ట్ ఎలాగుందో చెప్తారండి. ఫస్ట్ అయితే మనం చిన్న టేస్ట్ చేద్దాం. వాళ్ళు తీసుకోండి, ఒకటి తీసుకుంటారు, నాకే చూస్తారు. తినేసి టేస్ట్ ఎలాగని చెప్పాలి. ఓకేనా? నేను చెప్పాలి, బాగుంటే బాగున్నదని చెప్పాలా, లేదంటే బాగాలేదంటే బాగాలేదని చెప్పాలా. ఎలాగున్నాయి నిజం చెప్పండి, రాలేదు ఏదనుకుంటారు. కారం ఉందా తీయం కదా? కారం తీయగా ఉండడానికి ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చిన తర్వాత బెల్లం వేసిన వాళ్ళు కొంచెం తీగా పొలపొలగా ఉంది కదా, చాలా బాగుంది కదా, తినబుద్ధి వేస్తుంది కదా. నాకు కూడా తినబుద్ధి వేస్తుంది. ఇందులో ఎక్కువగా విటమిన్ సి అనేది ఉంటుందండి. దీనివల్ల మనకి చాలా ప్రయోజనకరమైన ఉపయోగాలు ఉన్నాయి. గుండె జబ్బులు ఎక్కువ రాకుండా ఉంటాయండి. తప్పకుండా మీకు వీలు కుదిరితే మాత్రం తప్పకుండా రేగి చెట్టు మాత్రం మీ ఇంటి పక్కన ఉంటే మాత్రం తప్పకుండా తయారు చేసుకుని తినండి. ఎక్కువగా మీ గుండెని మీరు కాపాడుకోండి. అలాగే మీ అందరూ ఒకసారి చూపించండి అలాగా. ఓకే పిల్లలు, ఇందులోనే పిక్కలు ఉంటాయి, ఆ పిక్కలు పూసేయాలి, మింగేకండి. ఓకేనా? చూశారు కదండి, ఈ చల్లని వాతావరణంలో మా గిరిజన పిల్లలతోటి సాయంత్రం పూటలో వీళ్ళకి రేగుపూల చెట్టు దగ్గర వచ్చి రేగు వడియాలు అనేది తయారు చేశాను కదండి. రేగు వడియాలు చాలా ఈజీగానే తయారు చేసుకుంటారండి.
మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ఏం చెప్తావు, ఒకసారి ఇవేనా ఏరారు, ఇంకా ఇంకెక్కువ ఏరలేదా? మా ఊరు పిల్లలు మొత్తం అందరూ ఈ కడుక్కొని రేయించకూడదు ఇలా రేగు. మా పిల్లల ముందు ఒకసారి అండి ఒకసారి అండి. ఓకేనండి, మా పిల్లలు మొత్తం అందరూ ఈ గంప నిండా కన్నా ఈ రేంపూలు అన్నీ ఏరారండి. గంప మాత్రం నిండిపోయింది. ఈ చిన్న రోడ్లోని పిల్లలు ఈ చల్లని వాతావరణంలో ఇప్పుడైతే ఇంటికన్నా వెళ్ళిపోతున్నామండి. అందరికీ బాయ్.